మేకవానిపాలెంలో శ్రీ వల్లి దేవ సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గుడిలో అయితే ఈరోజు కావడి సేవ అండి. నిన్న సాయంత్రం కావడి కావాలనుకున్న వాళ్ళు మాత్రం నిన్న సాయంత్రమే 600 కట్టి కావడి తీసుకోవాలంటండి. మా ఫ్రెండ్ అయితే నిన్న తీసుకోలేదు తెలియక, ఇగోండి ఈరోజు తీసుకుంది. ఈవిడేమో మా ఇంటి దగ్గర నుంచే బయలుదేరారండి కావడి పట్టుకుని. మేము అక్కడే తీసుకుని అన్ని సేవకైతే బయలుదేరాము. చాలా బాగుందండి. ఎవరిళ్ళ దగ్గర నుంచి వాళ్ళనే కావడి తీసుకుని నడుచుకుంటూ రమ్మని అయితే చెప్పారు. తెల్లారుజామున 6ంటికి బయలుదేరారండి. ఎవరి ఇంటి దగ్గర నుంచి వాళ్ళు అలా బయలుదేరి స్వామివారి సన్నిధానంకి అయితే చేరారు. ఎవరి కోరికలను బట్టి వాళ్ళు తీసుకురావాల్సిన పూజా సామాగ్రిని తెచ్చుకోమని నిన్న సాయంత్రమే చెప్పారండి వాళ్ళు. నేనైతే కావడి తీసుకోలేదు కానండి, సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి అయితే తేనాభిషేకమును పాలాభిషేకం అయితే చేయించుకున్నాను. చాలా బాగుందండి. అసలు ఏంటండి జనాలు ఎక్కడెక్కడి నుంచో, పిల్లలేంటి పెద్దవాళ్ళేంటి ముసలి వాళ్ళు కూడా కావడి పట్టుకుని వచ్చారండి. అలా నడుచుకుంటూ వాళ్ళ దగ్గర నుంచే. అసలు భలే ఉందండి. చిన్నపిల్లలు ఈ రోజుల్లో అసలు చిన్నపిల్లలు కూడా పట్టుకుని రావడం నాకు చాలా ఆశ్చర్యం వేసింది. అసలు నిజంగా స్వామివారి మహిమ చాలా ఉందండి. నేను ఇంతకుముందు కూడా 2-3 వీడియోలు పెట్టాను నేను ఈ గుడి గురించి. స్వామివారి మహిమ గల స్వామివారి అండి. మీరు ఎప్పుడైనా వెళ్ళకపోతే కనుక వెళ్ళండి. ఆరోగ్య సమస్య గురించే కానీ, సంతాన సమస్య గురించే కానీ, ఎలాంటి సమస్య అయినా సరే స్వామివారికి పాలాభిషేకం చేసి ఒక్కసారి కానీ ఆయనకి మన మనసులో కోరిక చెప్పుకుంటే కనుక తప్పకుండా నెరవేరుతుందండి. ఆయన మీద నాకున్న విశ్వాసం అయితే అలాంటిది. ప్రతి ఒక్కరూ అక్కడికి వెళ్ళి వచ్చిన వాళ్ళ నోటంటే నేను చాలామంది నోటు అంటే ఆ మాట విన్నాను. మా ఫ్రెండ్ అయితే ఎన్నిసార్లు చెప్పుద్దోనండి నేను అక్కడికి వెళ్ళి పప్పోసి రాగానే ఇల్లు కొనుక్కున్నానని. అసలు ఆవిడైతే ఇంకా నాకంటే ఎక్కువగా ఇష్టపడుద్దండి ఆ స్వామివారిని. నాకు ఇప్పుడు ఆయన గురించి చెప్తుంటేనే నాకు ఆనందం ఆగట్లేదండి. అంత బాగుంటుంది. మీరు ఎప్పుడైనా సరే తప్పకుండా ఒక్కసారైనా వెళ్ళిరండి. చాలా బాగుంటుంది ఆ గుడి దగ్గర. చాలా ప్రశాంతంగా ఉంటుందండి. స్వామివారికి అభిషేకాలు చేశారు. ఎన్ని రకాల అభిషేకాలు అసలు వర్ణించలేమండి. ఆ అభిషేకాలను అయితే మనం వర్ణించలేము. మేమైతే చాలాసేపే నుంచుని చూసాము. అయితే చాలాసేపు వీడియో కూడా తీయనివ్వలే నన్ను. ఇవాళ మీరు వీడియో తీయటానికి లేదమ్మా, ఇవాళ ఎప్పుడు తీసుకుంటారుగా, ఈరోజు ఏంటి అని చెప్పి మాత్రం చాలామంది కేకలేశారు. సెక్యూరిటీ గార్డ్ అయితే అసలు ఊరుకోలేదు. నేనైతే నిజం చెప్తున్నా కదా, దొంగచాటుగా అయితే ఈ వీడియో తీసేసానండి. అసలు ఎన్ని అభిషేకాలు, చాలా అభిషేకాలే చేశారు. అవన్నీ తీయలేక ఇదిగోండి లాస్ట్లో మాత్రం ఇవి తీశాను. పంచామృత అభిషేకాలు చేశారు. అసలు ఆ పంచదార చూడండి ఎట్ట పోస్తున్నారు ఆయన మీద. తేనాభిషేకం చేశారు, పాలాభిషేకం చేశారు. అసలు ఎన్ని అభిషేకాలు చెప్పే కొద్ది అసలు ఇంకా మనసు పొలవరించిపోతుంది. నాకైతే పులకింత వచ్చేస్తుంది. ఇంకోండి ఇక్కడైతే చెట్టు ఉంది. చెట్టు దగ్గర అందరూ వచ్చిన వాళ్ళందరూ పూజలు చేసుకుంటున్నారు. అసలు ఆ సేవ చూసారండి, ఎంతమంది కూర్చుని ఎన్ని పువ్వులు గుచ్చుతున్నారో స్వామివారికి. అసలు ఒక్కరికి కూడా నీరసం కానీ అలాంటిది ఏం రాలేదండి. చాలా ఎనర్జీగా చేస్తున్నారు ఒక్కొక్కరు. ఇంకా చాలా చోట్ల గుచ్చుతున్నారు. నేనైతే అక్కడ తీశాను. ఇగోండి మేము లోపలైతే పాలాభిషేకం చేస్తున్నాను నేను. ఇక్కడ కూడా చేతిలో ఫోన్ ఉందనే విషయం వాళ్ళకి తెలియదండి, లేకపోతే అసలు తీనిచ్చేవాళ్ళు కాదేమో. అంటే ఉట్టప్పుడు తీసుకోవచ్చు కానీ ఇలాంటప్పుడు ఎంత క్రౌడ్లో వీడియోస్ అయ్యి అంటే ఊరుకోరు కదా. అయితే నా చేతిలో ఫోన్ ఉందనే విషయం వాళ్ళకి తెలియదు. పర్సులో పెట్టి చిన్నగా బెజ్జం పెట్టి తీశాను. దొంగతనంగా తీసేసానండి ఈ వీడియో మాత్రం. నాకైతే చాలా హ్యాపీ అనిపించింది. ఎందుకంటే అందరూ చూస్తారు కదండి, నేను ఒక్కదాన్నే చూడటం కాదు కదా. మీరు అందరూ చూస్తే నాకు సంతోషంగా ఉంటుంది. నేను ఒక్కదాన్నే చూసి వచ్చేస్తే నాకు అంత ఇది అనిపించదు. మీరు అందరూ కూడా చూస్తే నాకు సంతోషం అనిపించుద్ది. బయట స్వామిని పెట్టారండి. ఈ బాబు చూడండి అసలు కావడి పట్టుకుని ఎంత చక్కగా నడుస్తున్నాడో. ఆ బాబు పేరు కూడా స్వామివారి పేరేనండి, కార్తికేయ అంట. మా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, అందరికీ షేర్ చేయండి. మా వీడియో సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయటం మర్చిపోకండి.